దేవుని మహిమ కొరకు, దేవుని ప్రజల కొరకు నిలబడాలని తపనేనా? అపవాదిని ఎదిరించాలని తపనేనా? సమస్యలను జయించాలని తపనుందా? లేకపోతే సమస్యల్లో పడి కొట్టుకుపోవడమా మన పని? చచ్చిన చేపట ప్రవాహానికి పోయింది. జీవంతో ఉన్న చేప ప్రవాహానికి ఎదురీతుతూ ఉంటుంది, ఎదురీద్ది. అది ప్రవాహం ముందు నిలవలేవు, అయినా సరే ఏం చేసేది? ఎదురెదడానికే ప్రయత్నం చేసింది తప్ప పొరపాటున కొట్టుకుపోదాంలే అని కొట్టుకుపోదు. కొట్టుకుపోయేలుగా ఉండకూడదా? మనం చచ్చిన చేపలం కాదు. ప్రభు కొరకు జీవించే వారిగా ఉండాలి, జీవంతో నింపబడిన వారమై ఉండాలి. సమస్యలకు ఎదురెదాలి, ధైర్యంగా ఎదురెదాలి. సమస్యలే నీకు దాసోహం అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. సమస్యలు నిన్ను చూచి భయపడాలి, పారిపోవాలి. అంతే తప్ప నువ్వు పారిపోకూడదు. దేవుని బట్టి నువ్వు నిలవబడు, నీ దేవుడిని యెహోవాను బట్టి నిలవబడు, నీ రక్షకుడైన క్రీస్తు యేసుని బట్టి నిలవబడు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని బట్టి నీవు నిలవబడు ధైర్యంగా. నీ సమస్యల్లో నా ప్రభువు నీకు జయాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సమస్యల వలయంలో చిక్కుకుపోయి ఎందరో ఎన్నో వేదనలు, ఎన్నో బాధలు కృంగ చేస్తూ ఉన్నాయి, మనల్ని భయపెడుతూ ఉన్నాయి కదా. అయినా నీవు భయపడకు. లోకమును జయించిన ప్రభు నీతో ఉన్నాడు. దావీదు అదే అందుకే అంటున్నాడు, యుద్ధం యెహోవాదే. విశ్వాసంతో మనల్ని కూడా అనని మాట్లాడు. మన నోట వెంట కూడా ఇలాంటి విశ్వాసపు పొలికేకలు రావాలి. ప్రైజ్ ది లార్డ్. జయధ్వనులు రావాలి మన నోటి వెంట.